ప్రవక్త వారు అబూతాలిబ్ వద్ద ఉన్నప్పుడు జరిగిన ఇంకో సంఘటన తెలుసా? హిల్ఫుల్ ఫుజూల్ అనగా మక్కా బయట నుంచి ఒక వ్యక్తి సరుకును అమ్మడానికి మక్కాకి వచ్చి వ్యాపారం చేశాడు. మరియు ఈ వ్యక్తి దగ్గర ఆస్ బిన్ వాయిల్ అనే వ్యక్తి సరుకును కొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. మరియు ఆ జుబైద్ అనే వ్యక్తి బయట నుంచి వచ్చిన ఆ వ్యక్తి మక్కాలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరకు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు. ఎవరు కూడా సహాయం చేయలేదు. అతను కొండపైకి ఎక్కి తమ బాధను, దుఃఖాన్ని, అతనిపై జరిగిన దౌర్జన్యాన్ని పద్యంలో, కవితల్లో చెప్పటం మొదలుపెట్టారు. మరియు కొండపై నుంచి చెప్తే మక్కా నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ విన్నారు. మరియు లోకల్లో ఉన్న వ్యక్తి విని, అయ్యో మా గురించి, మన నగరం గురించి ఇతను ఏంటి ఈ విధంగా చెప్తున్నారు, మన పరువు పోయినట్టేగా అని అతను కృషి చేసి మక్కాలో ఉన్న పెద్ద పెద్ద తెగల పెద్దలందరినీ కూడా ఒక చోట జమ చేసి అక్కడ ఒక వాగ్దానం తీసుకున్నారు. ఆ వాగ్దానాన్నే హిల్ఫుల్ ఫుజూల్ అన్నారు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉన్నారు. ఏం జరిగింది వాగ్దానంలో అన్నారు, ఈ రోజు నుంచి మక్కా నగరంలో దౌర్జన్యం చేయటం అనేది జరగదు. ఎవరు కూడా ఎవరిపై దౌర్జన్యానికి పాల్పడకూడదు. ఎవరైనా దౌర్జన్యానికి పాల్పడితే అతని చేయి పట్టుకొని మనం ఆపాలి. మరియు ఎవరి హక్కుని అయితే కాజేశారో అతనికి మనం ఆ హక్కును చెల్లించాలి అని, మరియు మక్కా నగరంలో శాంతియుతమైన వాతావరణాన్ని మనము సృష్టించాలి. ఈ విధంగా అందరూ కొన్ని నియమ నిబంధనల ప్రకారంగా వాగ్దానం చేశారు. అందులో మొట్టమొదటి వాగ్దానం చేసిన వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు. అజ్ఞాన కాలం నుంచే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాయం చేయటము, ఒక వ్యక్తికి ఆదుకోవటము మరియు శాంతియుతమైన వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేసేవారు.